ఏపీలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన పొలిటికల్ వేడి మాత్రం కంటిన్యూ అవుతోంది. దాడులకు సంబంధించి పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం. పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాల. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ భాష తీరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు. అదేం ఇబ్బంది ఏం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రారంభిస్తాం తప్పితే కేవలం వేధింపులో లేదా అటువంటి చర్యలకి దిగువని చెప్పేసి మనం చేస్తా ఉన్నాయి. కేవలం ప్రతిపక్షం ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి మనం చేస్తాం. చూస్తే ఒకసారి రాయలసీమలో తెలుగుదేశం కార్యకర్తల్ని మరి అంతమొందించారు. మా భాషలు బాగాలేను అన్నప్పుడు, మమ్మల్ని అన్నప్పుడు వీళ్ళు వాళ్ళు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరు యాడికి ఏమి వెళ్ళిపోం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు. అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ తారీఖు ఎన్నిక అయిపోయింది. ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడడం కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం. వాళ్ళ మీద మేము దాడి ఎందుకు చేస్తామన్నా? పని లేదా? మాకు ప్రజలు మంచి తీర్పు ఇచ్చున్నారు. ఆ తీర్పుకు అనుగుణంగా మేము చాలా చేయాల్సిన పని ఉంది. ప్రతిపక్ష హోదా రాని పార్టీ పట్ల మేము దాడులు చేయడం ఏంటి? ప్రజలు మా పైన చాలా విశ్వాసంతో ఉన్నారు, ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. మేము ఏ విధంగా పరిపాలన అందించబోతా ఉన్నాం, గాడిని తప్పిన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెడతామని. ఇలాంటి పరిస్థితులు వాళ్ళపైన దాడులు చేయాల్సిన అవసరం మాకేం పట్టల.